ఒక్కసారి చూడండి మన బాల్కనీ గార్డెన్ చాలా ఖాళీ అయితే అయిపోయిందండి. ఖాళీ చేసేసి మంచిగా క్లీన్ చేసేస్తున్నాం ఎప్పటికప్పుడు. కాకపోతే నిన్న క్లీన్ చేశాక మళ్ళీ ఆ పైపులు వేసారండి సైడ్కి గోడకి వాల్కి చూడండి వైట్ పైపులు వేసేటప్పుడు మొత్తం మళ్ళీ బయటికి లాగేశారు. కొన్ని కొన్ని కొమ్మలు ఇరిగిపోయినాయి. చాలా వరకు ఖాళీ అయిపోయినాయిలేండి. ఖాళీ అయ్యాక మంచి క్లీన్ చేసుకోవద్దు. మంచి క్లీన్ చేసేసింది విజయ చేసింది. ఎప్పుడైనా అయిపోయిన మొక్కలు మాత్రం అలా ఉంచేసుకోవద్దండి. కాస్తాయి కాయవు అనుకున్న వాటిని కూడా తీసేసుకోవాలి. కాస్తాయి లేని అలాగే ఉంచేస్తే మనకి ఇక నీళ్లు పోయటం ఇదంతా వాటర్ చేసుకోవటం కొంచెం కష్టమైద్ది కదా. అందుకని ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు చాలా తేలికగా ఉంటుంది వర్క్ చేసుకోవటం అలా గార్డెన్లో. ఇవన్నీ గోరింట పూలు అండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసినాయి ఇవి. మనం వేయకుండానే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. ఇవి ఎల్లో ఫ్లవర్స్. ఇవి కంపల్సరీ ఉండాలి మన గార్డెన్లో. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని దొండకాయలు ఉన్నాయండి, కొన్ని టమాటాలు వంకాయలు అవి ఉన్నాయి. అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. టమాటాలు చూడండి ఎంత మంచిగా పండిపోతున్నాయో అసలు రోజు రోజుకి. నిన్న చూస్తేనేమో కొంచెం దూరగా ఉంటాయండి, తెల్లారేసరికి పండ్లు అయిపోతాయి. అది టమాటాల సీజన్ మనకి నిజంగానే ప్రకృతి ఎప్పుడు ఏ టైంలో ఏమి ఇవ్వాలో అవి ఇస్తాయి అట్టుకుంది. మనం వర్షాకాలం చలికాలం అండి మనం ఎంత ఎరువులేసి ఎంత చేసినా కూడా అస్సలు పండవు ఎన్ని రోజులకు కూడా చూసి. ఇప్పుడైతే ఈరోజు చూస్తే రేపటికల్లా పండు అయిపోతుంది. ప్రతిదీ అంతేనండి. అసలు ఏ సీజన్లో ఆ సీజన్లో భలేగా వస్తాయి. అసలు ఆకుకూరలు కూడా అలాగే. మనకి వర్షాకాలం అప్పుడు మనం కొంచెం ఎక్కువ కేర్ చేసినా కూడా ఇంత ఘనంగా అయితే రాదు. ఇప్పుడు ఈ సీజన్లో అయితే మాత్రం భలేగా వస్తాయి ఆకుకూరలు. ఫ్రూట్స్ అయినా కాయలైనా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో వస్తాయండి. మనం కూడా ఏ సీజన్లో వచ్చాయి ఆ సీజన్లోనే తినాలి. చాలామంది ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అంతా కల్తీ ఫుడ్, కల్తీ వాతావరణం అంతా కల్తీ, గాలి అంతా కల్తీ అంటారు. కానీ మరి ఆ కల్తీ అసలు అనేది మనమే కదా. మనం ఏం చేస్తున్నాం ఆ కల్తీ కోసం? కనీసం అందరం కల్తీ అని చెప్పటమే కానీ దానికి ఏం చేస్తున్నాం మనం అనేది ఆలోచించరు. కల్తీ ఫుడ్ అంటే మరి మనం తినేదంతా కల్తీ ఫుడ్డే కదా. మనం దాన్ని కొంతవరకు నివారించుకోవాలంటే ఇట్లాంటి చిన్న చిన్న కూరగాయలు 2 టబ్బులు అదొకటి పెట్టుకొని ఆకుకూరలు ఇట్లాంటివి పెట్టుకొని మనమే దాన్ని తగ్గించుకోవాలి కదా. కల్తీని తగ్గించుకోకుండా ఊరికే కల్తీ అని మొత్తుకుంటే ఎవరు చేస్తారు వచ్చి? దానికి నివారణ ఏమన్నా ఉందా? కల్తీ లేకోకుండా చేయడానికి ఏం లేదు కదా. మనమే చేసుకోవాలి. మనమే కొన్ని మొక్కలు పెంచుకుంటే చక్కగా దాంట్లో దానికి చాకరీ చేసుకుంటే వ్యాయామం అవుతుంది. కల్తీ లేకోకుండా కొంతవరకన్నా మనం నివారించుకోవచ్చు. మంచి ఫ్రెష్ గాలి పీల్చవచ్చు మన గార్డెన్లో. వాకింగ్ చేసుకుంటూ మనం మన గార్డెన్లో మొక్కల్ని మంచి గాలి పీల్చుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. అది మానేసి ఊక కల్తీ ఫుడ్. అందుకే రోగాలు వస్తున్నాయి. అమ్మో ఇంత రోగాలు ఎదువరకు లేవు, వెనకటి రోజుల్లో లేవు. ఇప్పుడు అన్ని రోగాలు అంతా కల్తీ. ఇదొక ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇదే ముచ్చటి. వృద్ధాశ్రమాలు అంతే. ప్రతి ఒక్కళ్ళు వృద్ధాశ్రమంలో ఎక్కువైపోతున్నాయి. చూసేవాళ్ళు లేరంటే ఎవరు చూడండి. ఎవరు ముందు నువ్వు నేర్పితేనే కదా మిగతా వాళ్ళంతా అలవాటు అయిపోయింది అట్లా. మళ్ళీ కొత్తగా వచ్చి ఎవరు నేర్పలేదుగా. మనం నేర్పినయే మనకు వస్తున్నాయి వెనక. కాకపోతే ఏంటో జనాలకి ఇది ఒక ఫ్యాషను. ప్రతిదీ ఎవరి మీదకో నెట్టేయటం. మనం ఎంతవరకు రైటు అనేది ఆలోచించుకోకుండా ఎవరి మీదో నెట్టేసి ఎవరేందో మాట్లాడేస్తుంటారు. 10 మంది ఆడవాళ్ళు కూర్చున్న కాడ వినాలండి ఇవే ముచ్చట్లు. లేదా సీరియల్ గోల. వాళ్ళకంటే టీవీల్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు ఆ సీరియల్ కూర్చున్న కాడ. అసలే ఈ కరోనా వచ్చి చాలామందికి అసలు అందరూ నీరసాలు అంటున్నారండి బాగా. కరోనా వచ్చిన ఇంజక్షన్లకో ఏమో ఎవరికి ఓపిక. ప్రతి ఒక్కళ్ళు ఎంత మంచిగా హెల్దీగా ఉండేవాళ్ళు కూడా అమ్మో నీరసం ఇదే ముచ్చటి. మనం ఫంక్షన్ల దగ్గరకు పోయినప్పుడు మనకి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయండి. అసలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇదని చెప్తుంటే చేత కావట్లేదు. ఇదే అయిపోతుంది.
మనిషి జీవితం కూడా తగ్గిపోతుందండి. 100 నుంచి 70 అన్నారు. 70 నుంచి ఇంకెంతకు తగ్గిపోద్ది? 60, 50 ఉండంగా ఉండంగా నెక్స్ట్ జనరేషన్‌లకి ఇంకా తగ్గిపోతారేమో. చేసే పనులు కూడా సరిగ్గా చేయకుండా వ్యాయామం లేదు బాడీలకి. కూర్చోవటం, ఇంటి ముందు ఆర్డర్‌లు పెట్టుకొని తెచ్చుకొని తినటం. మళ్ళా కల్తీ కల్తీ అని మొత్తుకోవటం. నువ్వు ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్‌లో ఏముంటుందో తెలవదా? అన్నీ చూస్తారు మళ్ళా. అన్నీ టీవీలలో చూస్తారు, అన్నీ వింటుంటారు. వాళ్ళు పొద్దుగూకులు ఫోన్లలో చూస్తూనే ఉంటారు. ఆర్డర్లు పెట్టుకొని తింటుంటే రోగాలంటే ఎట్లా? మనకెప్పుడైతే మనకి బద్ధకాలు మొదలైపోయినాయో రోగాలు కూడా అంతే ఎక్కువైపోయినాయండి. ఆరోగ్యాలు కూడా అంతే పాడైపోయినాయి. ఇంకా అసలు అంతేనండి. ఇంక మనం చేసేది కూడా ఏమీ లేదు, ఇంకా అయిపోయింది. ఇంకెవరికి వాళ్ళు నా ఆరోగ్యం నేను చూసుకోవాలి అనుకుంటే ఎవరైనా కొంచెం ఇట్లనే మంచిగా 4 చెట్లు పెంచుకొని వ్యాయామం చేసుకుంటూ ఉంటే కొంతవరకు హెల్తీగా ఉండొచ్చు. కానీ మనం హెల్తీగా ఉంటాం, తర్వాత అట్లుంచండి మనకి అసలు అదొక హ్యాపీగా అనిపిస్తుంది. ఆరోగ్యం తర్వాత సంగతి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు వేరే విషయాల జోలికి మనం వెళ్ళం అసలు. మనం ప్రశాంతంగా ఉంటే సగం రోగాలు సగం బయటికి వెళ్ళిపోతాయండి అసలు. ఇలా మనం చెట్లకి మనం నాటుకొని మనం కోసుకుంటుంటే కాపించుకొని అది ఒక ఎంత హ్యాపీ. ఆ హ్యాపీనెస్లోనే మనకు సగం రోగాలు తగ్గిపోతాయి అసలు. మనకి ఇంకా అసలు వేరే విషయాల గురించి ఆలోచన కూడా రాదు. మన మొక్కలు, మన గార్డెను, మనం ఇదే సరిపోతుంది. జనాలందరూ కొంచెం మన విషయాల కంటే బయట విషయాలు ఎక్కువ పట్టించుకోవటం నేర్చుకున్న దగ్గర నుంచే జనాలకు కూడా పిచ్చి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. చూడండి ఎన్ని వచ్చినాయో. దొండకాయలు అయితే ఒక 1/2 కిలో దాకా వస్తాయట్టిందండి మొత్తం. ఇంకా కింద కనిపించట్లేదు అవి ఎండకి. ఆకుల్లో ఉంటాయి. ఆకులు ఒక రకంగానే ఉన్నాయి, కాయలు ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోసాక చూపిస్తాను. లేటు పడుతుంది మళ్ళా. ఇవి చిన్నగా కొయ్యాలి కదా. కొన్నేలేండి, ఒక గుప్పెడు. ఇంకోండి ఈరోజు అయితే ఇన్ని కూరగాయలు వచ్చినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.